చాలా వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి రిగార్డింగ్ మధురాజ్. అతను ఒక ఇండియన్ సిటిజన్ యూఎస్ఏలో ఐటీ జాబ్ చేసుకుంటున్నాడు. ఐటీ జాబ్తో పాటు పార్ట్ టైం జాబ్గా ఒక డ్యాన్స్ స్టూడియో పెట్టుకున్నాడు. డ్యాన్స్ స్టూడియోతో పాటు డ్యాన్సులు నేర్పిస్తాడు, అవుట్డోర్లో కూడా డ్యాన్సులు వేపిస్తాడు. బట్ సక్సెస్ఫుల్గా ఆ అబ్బాయిని మనం డిపోర్ట్ చేపిస్తాం యూఎస్ఏ నుంచి. అసలు ఆ డిపోర్ట్ అంటే ఏంటి, అసలు ఆయన ఎందుకు డిపోర్ట్ అయ్యాడు? జస్ట్ బికాజ్ ఆ అబ్బాయి ఒక అమ్మాయితో అక్కడ వార్ మెమోరియల్స్ ముందు డ్యాన్స్ వేసినందుకు డిపోర్ట్ అయ్యాడా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ వల్ల డిపోర్ట్ అయ్యాడా? డిపోర్ట్ అయితే మరి అమ్మాయి కూడా డిపోర్ట్ అయిందా? అండ్ వాట్ అబౌట్ అదర్ ఇండియన్స్ అండ్ అదర్ కంట్రీ పీపుల్? అవన్నీ వద్దు, యూఎస్ఏ వాళ్ళే అక్కడ చాలా క్రింజ్ కాంటెంట్ చేశారు, డ్యాన్సులు చేశారు, చాలా అసహ్యంగా, ఇంకా నేను చెప్పలేని విధంగా కూడా చేశారు అక్కడ వాళ్ళ వార్ మెమోరియల్స్ దగ్గరే. బట్ వాళ్ళెవరిని కన్సిడర్ చేయకుండా ఈ అబ్బాయిని ఎందుకు డిపోర్ట్ చేసాము? అండ్ మీకు ఒకటి తెలుసా, ఈ అబ్బాయిని డిపోర్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మన ఇండియన్సే అని. నేను అబ్బాయిని ఏమి కరెక్ట్ చేశాడు, సూపర్ రాంబో అని చెప్పట్లే. తప్పు చేస్తాడు, ప్రతి ఒడు తప్పు చేస్తాడు. తప్పు ఎందుకు చేస్తాడని తెలియక చేస్తాడు, తెలిసి ఎవరు చేయరు. ఒక 4-5 ఏళ్ళ వీడియోని వైరల్ చేసి సక్సెస్ఫుల్గా డిపోర్ట్ చేయించాం. ఏంది పిల్లలు, మీకు ఏంటి కాన్సెప్ట్ అర్థం కావట్లేదు కదా, క్లియర్గా చెప్తా సుత్తు లేకుండా. సో వీడియో కానీ మీకు నచ్చితే, ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఉంటే, పొరపాటు హైప్ ఆప్షన్ ఉంటే హైప్ పాయింట్స్ ఇవ్వండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వర్త్ టు సబ్స్క్రైబ్. పవన్ రా టాక్స్, వెల్కమ్ టు పవన్ రా టాక్స్ అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో మధురాజ్, ఇందాక నేను చెప్పాను కదా, ఆ అబ్బాయి మన ఇండియన్ అబ్బాయే. ఈ వీడియో ప్రాపర్గా వినండి. H1B వీసా మీద కానీ, స్టూడెంట్ వీసా కానీ, మీరు ఏ వీసా మీద వెళ్ళినా ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది, మన ఇండియన్స్కే చెప్తున్నాను, ఎస్పెషల్ మన తెలుగులో చెప్తున్నాను, ఆ వీసాకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏడుస్తే దయచేసి అవి సరిగ్గా చదవండి. అది తెలియక చాలామంది తప్పులు చేస్తున్నారు. అండ్ ఈ వీడియో నాట్ ఓన్లీ H1B వీసాలే కాదు, ఏ వీసాలో వెళ్ళినా మన ఇండియన్స్, ఎస్పెషల్లీ మన తెలుగోలు, అక్కడ ఎవరైతే సెకండరీ జాబు, ఎస్పెషల్లీ యూట్యూబ్లో కాంటెంట్ క్రియేట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారో, మీకు ఈ వీడియో చాలా ఇంపార్టెంటు. జాగ్రత్తగా వీడియో చూడండి, లేకపోతే మీ లైఫ్ డిపోర్ట్ అయిపోతారు. చాలామందికి తెలియక అబ్బాయి వార్ మెమోరియల్స్ దగ్గర డ్యాన్స్ వేసాడు కాబట్టి అబ్బాయిని డిపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. డిపోర్ట్ అంటే ఆ దేశం నుంచి వాళ్ళ సొంత దేశానికి తగిలియడం. అంటే యూఎస్ఏ నుంచి అబ్బాయి ఒరిజినల్ రూట్స్ ఇండియా కాబట్టి ఇండియాకి తగిలిశారు, డిపోర్ట్ చేశారు సక్సెస్ఫుల్లీ. ఓకే, డిపోర్ట్ ఎందుకు చేశారా అంటే అక్కడ డ్యాన్స్ వేసినందుకు కాదు సార్. డిపోర్ట్ చేసింది ఒక H1B వీసా మీద వచ్చినప్పుడు తను ఓన్లీ తన ఎర్నింగ్ అనేది, తన ప్రైమరీ పేరోల్ ఏదైతే ఉందో, అతను ఒక ఐటీ కంపెనీకి వర్క్ చేస్తున్నాడు, అక్కడి నుంచే తనకి అమౌంట్ రావాలి, డబ్బులు రావాలి. అది కాకుండా సెకండరీ ఇన్కము ఆ కంట్రీలో మీరు జనరేట్ చేయకూడదు. ఆ అబ్బాయి చేసిన తప్పు పని ఏందిరా అంటే, స్టూడియో పెట్టి డ్యాన్సులు నేర్పిస్తూ అక్కడ మనీ, ఆబ్వియస్గా డ్యాన్సులు నేర్పిస్తున్నారు కదా, ఫీ వస్తుంది, ఆ ఫీజు ద్వారా డబ్బులు వచ్చాయి. అదేంటి బ్రో చాలామంది చేస్తారు కదా అలాగంటే, చాలామంది చేస్తారు. కర్మ కాలితే అన్నాం కదా, కర్మ కాలితే ఇలాంటివి జరుగుతాయి. ఇలా ఈ కర్మ కార్యాలు ఎవరు చేశారంటే అది కూడా మన ఇండియన్సే. మన వాళ్ళు అన్నింటిలో ఫస్ట్ ఉంటారు. ఏమైంది, ఇప్పుడు ఆ అబ్బాయి టిక్టాక్లో వీడియోలు చేస్తున్నాడు. టిక్టాక్ అక్కడ యూఎస్ఏలో ఉంటుందిలేండి ఇంకా. సో టిక్టాక్లో అది 4-5 ఏళ్ళ క్రితం వీడియో, రకరకాల లొకేషన్లో ఆ అబ్బాయి చేసాడు, నేర్పిస్తాడు వేరే వాళ్ళకి ఫీజు తీసుకొని. ఆ డ్యాన్స్ని మన వాళ్ళు జస్ట్ యూఎస్ఏ వాళ్ళు కొంచెం అడ్రస్ చేసి కొన్ని షేర్లు చేస్తే దానికి వేలాది లక్షలాది రీషేర్లు రీట్వీట్లు కొట్టి హైలైట్ చేసింది మన వాళ్ళు. దానివల్ల ఏం అర్థమైందిరా అంటే, అక్కడ ఏమి కాంక్రీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఆ వార్ మెమోరియల్స్ ముందు డ్యాన్స్ వేయకూడదు, రీల్స్ చేయకూడదు, కుప్పుగెంతులు వేయకూడదు అని. అది మన కామన్ సెన్స్. ఇప్పుడు అక్కడ వరల్డ్ వార్ 2లోని వరల్డ్ వార్లో చనిపోయిన వాళ్ళకి చిహ్నంగా అక్కడ పెట్టిన దగ్గర ఎవడో బుర్రా బుద్ధి ఉండో డ్యాన్స్ వేయడు. ఇప్పుడు మన శ్మశానం దగ్గర, మన తాతో మామో చనిపోయిన శ్మశానం దగ్గర మనం డ్యాన్స్లు వేస్తామా? ఏం కదా, అది కామన్ సెన్స్. కానీ అక్కడ డ్యాన్స్ వేసినందుకు చేయలే. ఇలా వైరల్ అవడం వల్ల ఎవడు ఈడు అని చెప్పి చూస్తే ఈ ఇండియన్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అని మొత్తం డిక్ చేస్తే మనోడికి ఒక స్టూడియో ఉంది, డ్యాన్స్ స్టూడియో. ఈడు ఏ వీసా, అసలు ఒరిజినల్ ఇక్కడ సిటిజన్షిప్ వచ్చిందా లేదంటే సిటిజన్షిప్ లేదు, వీసా మీద ఉన్న. చెప్పాను కదా, H1B వీసా మీద ఉన్నప్పుడు నీకు ఒకటే ఇన్కమ్ రావాలి, అది నువ్వు ఏ పేరోల్కి నువ్వు వర్క్ చేస్తున్నావు దాని మీద ఇన్కమ్ రావాలి. తర్వాత మొత్తం డిక్ చేస్తే తనకు ఐటీలో జాబ్తో పాటు ఇక్కడ కూడా సంపాదిస్తున్నాడు. అది రూల్స్కి అగెయిన్స్ట్గా చెయ్యడం. సో అందుకే డిపోర్ట్ చేసేశారు. మళ్ళీ లెట్ మీ క్లారిఫై వన్ మోర్ టైం,
అక్కడ డ్యాన్స్లు వేసినందుకు, కుప్పిగెంతులు వేసినందుకు, అంటే నేను చెయ్యమని చెప్పట్లేదు, కామన్ సెన్స్ ఇందాక చెప్పిందే, కానీ న్యూస్ని ప్రాపర్గా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ డ్యాన్స్ వేసినందుకు డిపోర్ట్ చేయలేదు, తను సెకండరీ ఇన్కమ్ ఇలాగ జనరేట్ చేయకూడదు కాబట్టి చేస్తున్నాడు కాబట్టి అందుకు చేసేసారు. మీకు అర్థమైంది కదా. మరే ఆ అమ్మాయిని ఎందుకు చేయలేదు అని అడుగుతారు కదా. అమ్మాయి మన అమ్మాయే, తెలుగు అమ్మాయే, కానీ అక్కడి సిటిజన్. సో అక్కడి సిటిజన్ వాళ్ళకి ఈ రూల్ అప్లై అవ్వదు. అక్కడ సిటిజన్ వాళ్ళకి అసలు ఫస్ట్ ఇంక అమ్మాయి అన్ చేయట్లేదు. ఒకవేళ అన్ చేసినా అమ్మాయి ఎన్ని రకాలుగానే అన్ చేసుకోవచ్చు, ఎందుకంటే అమ్మాయి అక్కడి సిటిజన్. అమ్మాయి ఏం టెంపరీ వీసా మీద రాలేదు. ట్రోల్ చేశారు, ఈ అబ్బాయిని ట్రోల్ చేశారు, అమ్మాయిని ట్రోల్ చేశారు, ఎవరెవరు చేశారు, ట్రోల్ చేశారు. ట్రోల్ ఫ్రీయే కాబట్టి. కానీ డిపోర్ట్ అనేది చెయ్యాలి అంటే ఇలాగా రూల్స్కి ఎగెన్స్ట్గా చేశాడు. తను టెంపరీ వీసా మీద ఉంటూ ఇలా డబ్బులు సంపాదిస్తున్నాడని తెలుసుకున్నారు వాళ్ళు. అబ్బాయి అప్పటికి ఇన్స్టాగ్రామ్లో తన పేజీలు డీయాక్టివేట్ చేశాడు, ఎఫ్బీ డీయాక్టివేట్ చేశాడు, అంతా సోషల్ మీడియాలో అంతా డీయాక్టివేట్ చేసినా ముందుగానే ఆ డేటాను అందరూ యూఎస్ఏ వాళ్ళు ఎవరైతే ఇది ఫాలో అవుతున్నారో మొత్తం స్టోర్ చేసుకొని తర్వాత లీగల్గా అప్రోచ్ చేయరు, కట్ చేస్తే ఇన్వెస్టిగేషన్లో భాగంగా చెప్పాను కదా, అన్న తలవే H1B వీసా, డ్యాన్స్, ఇప్పుడు నాట్యం, ఇప్పుడు ఇండియాకి వచ్చి అబ్బాయి నాట్యం వెళ్ళిపోయింది, జాబ్ పోయింది, వీసా పోయింది, యూఎస్ఏ నుంచి తగిలేశారు. సో జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను, ఓకే, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు ఏ వీసా మీద వచ్చారో ఆ వీసా తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోండి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్ వీసా మీద, H1B వీసా మీద, ఇలా టెంపరీ వీసాల మీద వెళ్ళి అక్కడ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మానిటైజేషన్ అప్లై చేసి మానిటైజేషన్ వచ్చిన తర్వాత చాలా చాలా లక్షల కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నారు. చూసారా? రేపొద్దున్న మీ మీద కన్ను పడినా మిమ్మల్ని డిపోర్ట్ చేసేస్తారు. ఎందుకంటే యూట్యూబ్లో వస్తున్న అమౌంట్ మీకు అది సెకండరీ అమౌంట్, మీ ప్రైమరీ అమౌంట్ కాదు. ఎందుకంటే మీరు అక్కడ రియల్ సిటిజన్ కాదు, మీరు టెంపరీ వీసా మీద ఉన్నారు. సో ఏదైనా పని చేసే ముందు ఆచితూచి వేయండి. ఆర్ పర్మనెంట్ సిటిజన్ వచ్చినంత వరకు మూసుకొని ఉండండి, లేదా మీ డ్రీమ్స్ అన్నీ షాటర్ అయిపోతాయి. అబ్బాయికి ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా షాటర్ చేస్తాం కదా, ఏమేనండి వచ్చేస్తాయి. ఎథిక్స్ లేవు మన వాళ్ళకి. ఏ సెన్స్ ఉండదు, కామన్ సెన్స్ ఉండదు, సివిక్ సెన్స్ ఉండదు. కానీ బిలీవ్ మీ, అంటే అక్కడ అలా చేయకూడదు, అది కామన్ సెన్స్ అని చెప్పాను కదా. అదే వార్ మెమోరియల్స్ దగ్గర యుఎస్ వాళ్ళే దారుణమైన క్రింజ్ కాంటెంట్ చేశారు, చేస్తున్నారు, చేయబోతారు. జస్ట్ బికాజ్ ఇండియన్ అని చెప్పి వాళ్ళు పగబట్టేస్తే పగబట్టింది వాళ్ళది 1%, 99% పగబట్టింది ఎవరు? మన ఇండియన్సే. ఆ అబ్బాయి వీడియోని వైరల్ చేసి, ఆ అబ్బాయి ఎవడో తెలుసుకునేలా చేసి ఇప్పుడు అబ్బాయిని డిపోర్ట్ చేస్తే, ఇప్పుడు అబ్బాయిని డిపోర్ట్ చేయడం వల్ల ఈ విషయం యుఎస్ గవర్నమెంట్కి అర్థమైంది. ఓహో, టెంపరీ వీసా మీద పిల్లకాయలు ఇండియా నుంచి యుఎస్ఏకి వచ్చి ప్రైమరీ పేరోల్ దగ్గర డబ్బులు సంపాదిస్తూ ఇలాగా ఇల్లీగల్గా స్టూడియోలు కానీ యూట్యూబ్లో కానీ ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ మీద నిఘా వేశారు. దొరికిన వెంటనే వాళ్ళందరినీ డిపోర్ట్ చేస్తారు. యాక్చువల్గా ఎప్పుడు డిపోర్ట్ చేస్తారంటే, నేను రాసుకున్న పాయింట్లు, ఇల్లీగల్గా ఆ యుఎస్ఏ కంట్రీకి ఎంటర్ అయినా డిపోర్ట్ చేస్తారు, వీసా ఎక్స్పైర్ అయ్యి కూడా అక్కడ మీరు నివసిస్తే డిపోర్ట్ చేస్తారు, ఫేక్ డాక్యుమెంట్స్ యూజ్ చేసిన డిపోర్ట్ చేస్తారు, క్రైమ్ చేసిన డిపోర్ట్ చేస్తారు, ఇమిగ్రేషన్ రూల్స్ బ్రేక్ చేసిన డిపోర్ట్ చేస్తారు. ఇవి దీంతో పాటు ప్రైమరీ ఇన్కమ్ ఆర్ అదే ఏకైక ఇన్కమ్ నీ పేరోల్తోనే ఉండాలి తప్ప సెకండరీ ఇన్కమ్ ద్వారా చేసిన, అది యూట్యూబ్ అయినా, ట్విట్టర్ అయినా, ఆర్ అది ఎక్స్ అంటున్నారు, ఇన్స్టాగ్రామ్ అయినా, మీరు దాని ద్వారా మీరు డబ్బులు సంపాదిస్తే మిమ్మల్ని కూడా డిపోర్ట్ చేస్తారు. వన్స్ డిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో యూఎస్ఏకి రావాలంటే చాలా 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 కష్టం. అలాగే కొన్ని కేసుల్లో 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు బ్యాన్ ఉంటుంది. అలాగే ఇమిగ్రేషన్ రికార్డులో మీకు పర్మనెంట్గా ఆ బ్లాక్ మార్క్ అనేది చిహ్నంలో ఉండిపోతుంది. సో పిల్లకాయలు దయచేసి చూచి జాగ్రత్తగా చేసుకోండి. ఎక్కువ హడావిడి చేయొద్దు, ఎందుకంటే మన మీద చాలా కక్షతో ఉన్నారు అక్కడ. ఎవరి కక్షతో ఉన్నారో అర్థం కావట్లేదు. యూఎస్ వాళ్ళు 5% కక్షతో ఉంటే మన వాళ్ళు 95% ఎక్కడున్న వాళ్ళే లేపేసినట్టు ఉన్నారు. నాకు తెలిసి ఎంతో కష్టపడి ఎన్నో బాధలు, ఎన్నో లోన్లు, ఎన్నో లక్షలు, ఎన్నో చేసి పాపం యూఎస్కి వెళ్తారు. చేసాక మన వాళ్ళు తెలుసు కదా, హడావిడి ఏమైంది? 5 ఏళ్ళ క్రితం రీలు ఇప్పుడు కొంపముచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే కాంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్లో ఉన్నారో జాగ్రత్త, నేను మిమ్మల్ని చేయదనట్లే, జాగ్రత్త, ఓకే? అది. సో ఇది యాక్చువల్గా జరిగిన విషయం, అంతకుమించి ఏం లేదు. లేకపోతే అక్కడ చేసిన యూఎస్ వాళ్ళని ఏం చేయాలి, ఆఫ్రికా వాళ్ళని ఏం చేయాలి, ఐర్లాండ్ వాళ్ళని ఏం చేయాలి, బోల్డ్ మంది ఉన్నారు. కానీ దిస్ ఈజ్ ద రూల్. సో మీరు ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ వీసా మీద వెళ్తున్నారో ఆ వీసా తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా చదువుకొని ఇంప్లిమెంట్ చేయండి. దిస్ ఈజ్ ది వ్యూ పాయింట్ ఫ్రమ్ పవన్ రా టాక్స్.
మీ వ్యూ పాయింట్స్ ఏమైనా ఉంటే ఆనెస్ట్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.